హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, ఇది మాతా అనంతానంద అమ్మ ఒడి కుటీరం, కామవరం గ్రామం, ఉరుకుంద క్షేత్ర సమీపం, ఆదోని మంత్రాలయంల మధ్య, కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు మీతో మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట అనే ప్లేలిస్ట్ క్రింద చిన్న వీడియో పంచుకోవాలనుకుంటున్నానండి, కొనసాగిస్తున్నాను. చంబాకి ఓడిపోవటం కొత్త కాదు, మరెందుకు పరారి? 2004లో చంబా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. అప్పటి ప్రధాని వాజ్పేయి గారు. చంబా పారిపోలేదు. 2009లోనూ ఓడిపోయాడు, అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో. అప్పుడు పారిపోలేదు. అప్పటి ప్రధాని సోనియా పప్పెట్ మన్మోహన్ సింగ్. 2014లో చంబా గెలిచాడు, పారిపోవాల్సిన పని లేదు. అప్పుడే కేంద్రంలోకి మోడీ ప్రధానిగా వచ్చాడు. 2019లో మరోసారి చంబా ఓడిపోయాడు, వైఎస్ జగన్ చేతిలో. అప్పుడు పారిపోలేదు, అప్పుడు ప్రధాని మోడీయే. మరి 2024లో ఓడిపోతానన్న భయానికే చంబా పారిపోతాడా? అతని పరారీకి కేవలం ఓటమి భయమే కారణమా, లేక కేంద్రంలో ప్రధాని పట్ల భయమా? అది కాదు. ఎందుకంటే మోడీ తమ డ్రామోజీ కూటమిలోని వాడే. మరేమిటి కారణం? వివరణ తర్వాతి వీడియో పోస్ట్లో. చూసినందుకు ధన్యవాదాలండి. పరిశీలించవలసిందిగా, అది సత్యమే, ఇది సత్యమే అనిపిస్తే ప్రచారించవలసిందిగా అర్థిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం.